ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే దేవుడు లేని విజయము రెండవ భాగాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ దేవుడు లేని విజయము రెండవ భాగాన్ని తెలియజేస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. నిన్న స్వాతంత్రము అలాగనే దేవుడు అనే అంశం చెప్పాను. అంటే దేవుని విషయంలో నీవు స్వతంత్రాన్ని కలిగి ఉన్నావు. అంటే దేవుని విషయంలో స్వతంత్రాన్ని కలిగి ఉండటం ఏంటి అంటే, సృజించిన దేవుని నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు అండి. ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించవచ్చు, నీ కుటుంబంలోకి ఆహ్వానించవచ్చు. యెహోవా ఈ గృహాధిపతి అని చెప్పి నువ్వు అనుకోవచ్చు, లేదంటే వేరే దేవతలు వాటిని కూడా నువ్వు ఆహ్వానించవచ్చు. నా హృదయంలో నీకు చోటు లేదు అని కూడా నువ్వు చెప్పొచ్చు. అంటే మానవుని సృజించినప్పుడు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడండి. దేవుని విషయంలో కూడా స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. నువ్వు నన్ను అంగీకరించవచ్చు, అంగీకరించలేకపోవచ్చు. నువ్వు నన్ను అంగీకరించలేకపోయినా కూడా నువ్వు నీ ఆయుష్కాలం సంతోషంగానే జీవిస్తూ ఉంటావు. పరిణామాలు తర్వాత ఉంటాయి. ఈవేళ అనేక మంది క్రీస్తు ప్రభువుని అంగీకరించట్లేదంటే, క్రీస్తు ప్రభువుని ద్వేషిస్తున్నారు అంటే దానికి కారణం ఏంటి? దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేవుని విషయంలో కూడా స్వాతంత్రం ఇచ్చాడు. లేదంటే నీ ఇష్టం వచ్చిన దాన్ని పూజించుకునే అవకాశం కూడా నీకు. లేదంటే మానవుడే దేవుడని నువ్వు మానవుని పూజించే అవకాశం కూడా నీకు. నీ ఆలోచనలకు దేవుడు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా రాడని దేవుడు. అలా గనక దేవుడు నీ ప్రతి ఆలోచనకి వ్యతిరేకంగా వస్తే భూమి మీద మానవ మనుగడ భయంకరంగా తయారవుతూ ఉంటుందండి. కనుక దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, దాసులుగా చేయలేదండి. అందుకే వేళ ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు, ప్రభువుని అంగీకరించలేని వారు కూడా ఉన్నారు. అందుకే నశించుచున్న వారికి దేవుని యొక్క వాక్యం ఎలాగుందంటే, నశించిన వారికి వెరితనంగా ఉంటుందండి. నశించిపోయే వారికి ఇవాళ యేసు ప్రభు గురించి నశించిపోయే వారికి వెరితనంగా ఉంటుందండి. యేసు ప్రభుని అపహాసం చేస్తుంటారు, యేసు ప్రభుని దూషిస్తూ ఉంటారు. యేసు ప్రభుని నీకు ఇష్టం లేకపోతే మానే, అంతే. వేరొకరు దూషించొద్దు నువ్వు. ఎందుకంటే జీవము గల దేవుని చేతిలో పట్టు భయంకరం మనం. ఇప్పుడు నువ్వు ఈ దేవుణ్ణి దూషిస్తే వెంటనే నేను శిక్షించేడేమని నీవు మారతావేమో. నీ మార్పు కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడండి. ఆయన ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఇష్టం లేదండి. ఈవేళ చాలామంది సువార్తను పట్టుకుని ప్రపంచం అంతా చాటించేస్తున్నారు అని చెప్పి చాలామంది గొగ్గోలు పెడుతున్నారు. ఈ సువార్తను ప్రకటించడంలో ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే నిన్ను సృజించారో ఆ నిజదేవుని నువ్వు తెలుసుకోవటం, చనిపోయిన తర్వాత నీ ఆత్మను నరకంలోకి వెళ్లకుండా కాపాడుకోవటం, ఈ భూమి మీద జీవించిన దుర్భరమైన జీవితానికంటే పరలోకం ఎంతో సంతోషము నెమ్మది కలిగి ఉంటుంది. కనుక ఈ లోకంలో మనం నెమ్మదిని కోరుకుంటాం. మనం ఈ లోకంలో సమస్య లేని జీవితాన్ని కోరుకుంటున్నాం. మనం దుఃఖం లేని జీవితాన్ని కోరుకుంటున్నాం. మనం బాధలు లేని జీవితాన్ని కోరుకుంటున్నాం. మనం ఈ లోకంలో మనం అందుకని ఏమైనా చేస్తుంటాం. మన శరీరానికి హాని కలిగితే మనం వెంటనే ఆసుపత్రికి వెళ్ళి బాగా చేయించుకుంటున్నాం.
అలాగే అనేకమైన దుఃఖ సంఘటనలు మనం చూస్తున్నాం. వాటి నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తుంటాం మనం. కానీ ఈ లోకంలో చాలా ఎంత డబ్బున్నా ఏమున్నా కూడా ప్రయాసతో మనం జీవిస్తున్నాం మనం. కానీ పరలోకం అలాగుండదండి. నిత్యము సంతోషము, బాధలు దుఃఖము లేని చోటు, ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండే చోటు, ఎల్లప్పుడూ నిత్యము సంతోషించే చోటు అండి అది. ఆ సంతోషించే చోటుకు నిన్ను తీసుకువెళ్ళటానికి రక్షణ సువార్తను పాటిస్తాను. ఎందుకంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడని చెప్పి దేవుడు చెప్పాడు. నువ్వు నిజమైన దేవుడిని కనుక నువ్వు తెలుసుకోకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నీకు తెలియలేదు కనుక మా ద్వారా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. మా ద్వారా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు ఏది నిజమో ఏది అబద్ధమో. మేము బలవంతం చేయం. దేవుడు తన దేవుని విషయంలో నీకు స్వాతంత్రం ఇచ్చాడు కనుక నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నీకు అర్థమవుతుందా? నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నువ్వు నమ్మకపోయినా దేవుడు నేనే పట్టించుకోడు. నిన్ను ఎట్లనే శిక్షించేడు దేవుడు. అలా కనుక శిక్షిస్తే అందరూ మారిపోతారు. బలవంతం పెట్టి దేవుడు తన యొద్దకు ఎవరిని రప్పించుకోడండి. స్వేచ్ఛాజీవి మానవుడు. నువ్వు మంచి చెడు తెలుసుకునే జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. అందుకే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను పాటించమన్నాడు. ఇవాళ క్రైస్తవ ప్రపంచం అంతా వైపించేస్తుంది. ఈ ప్రపంచం అంతా వీళ్ళకి పనేమి లేదు ఇంక వీళ్ళకి అని మాట్లాడుతున్నారు. నువ్వు నీ ఆత్మ శాశ్వత కాలము యుగయుగాలు కూడా నరకంలో పడకుండా ఉండటానికి, వేదనకరమైన చోటుకు నువ్వు వెళ్లకుండా ఉండటానికి, నిన్ను తప్పించడానికి రక్షణ సువార్తను మేము ప్రకటిస్తున్నాం. మేము ఎవడ ఎలా పోతే మాకేంటని చెప్పి అనుకో. ఎందుకంటే దేవుడు మమ్మల్ని లోకానికి వెలుగుగా చేశాడు. దేవుడు మమ్మల్ని లోకానికి రుచిగా చేశాడు, ఉప్పుగా చేశాడు. మమ్మల్ని రుచి లేని లోకానికి మీరు రుచినివ్వాలి. చీకట్లో ఉన్న అనేక మందికి వెలుగునివ్వాలి. నువ్వు చీకట్లో మగ్గిపోకూడదు. 1-2 రోజులు కరెంట్ లేకపోతే నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంటుంది నీకు. కానీ శాశ్వత కాలం వెలుగులో నువ్వు జీవింప చేయాలని, ఆ కటిక చీకటి గల బిలవలోకి నువ్వు వెళ్ళకూడదని, నువ్వు చేసిన తప్పుల నిమిత్తము జీవితాంతం పశ్చాత్తాపడుతూ, కుమిలిపోతూ, దుఃఖపడుతూ, వేదన చెందుతూ ఉండకూడదని ఈ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తున్నాం. చాలా మంది వాళ్ళకి యేసుప్రభువుని ట్రోల్ చేస్తున్నారండి. వేళ ఇది ఏ డిఎన్ఏ అని అడుగుతున్నాడు ఒక ఆయన. మండి అని ఇది, భారతదేశం మండి అని ఇది అని మాట్లాడుతున్నాడు. అసలు డిఎన్ఏ అంటే ఏంటో నీకు తెలుసా? నీకు మొట్టమొదటి మానవుడైన ఆదాము డిఎన్ఏలోంచి వచ్చాం మనం అందరూ కూడా. అది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అది దేశానికి ఎక్కడ ఒక దేవుడు ఉండడు. యావత్ ప్రపంచాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను నిర్మించిన వాడు నేనే అని చెప్తున్నాడు దేవుడు. భూమి అందరూ సంపూర్ణత నాదే అని చెప్తున్నాడు దేవుడు. మనందరినీ నిర్మించిన వాడు దేవుడు. దేవుని ఊపిరి చేత బ్రతుకుతూ ఆ దేవుణ్ణి విమర్శించకూడదు మనం. ఆ దేవునికి లోబడాలను. ఈవేళ ప్రపంచం అంతా క్రైస్తవులు ఉన్నారంటే ఎందుకున్నారు? ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. క్రైస్తవుల్లో కూడా చాలా మంది చెడ్డవారు ఉన్నారు. క్రైస్తవ బోధకుల్లో కూడా అనేక మంది అబద్ధికులు ఉన్నారు. ఈవేళ క్రైస్తవ బోధకుల్లో 90% మంది అబద్ధికులే. వీళ్ళ వల్లే ఇవాళ క్రైస్తవ్యం అపహాసం పాలైపోతుందండి. వీళ్ళు లేనిది బోధిస్తూ ఉంటారు, ఉన్నది బోధించరండి వీళ్ళు. వీళ్ళ వల్ల ఇవాళ క్రైస్తవ్యం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ అబద్ధ బోధకుల వల్ల. మన అబద్ధాన్ని బోధించకూడదండి. యేసుక్రీస్తు గంభీరంగా బోధించేవాడు. యేసుక్రీస్తు గంభీరంగా జీవించాడండి. ఆయన ఏలెత్తి చూపించడానికి ఏ ఒక్కరూ కూడా సరిపోరండి ప్రపంచంలోను. ఆయన అటువంటి జీవితాన్ని జీవించాడండి యేసు ప్రభు వారు. దేవుడు అంటే ఎలాగుండాలో అలాగే ఉన్నాడండి యేసు ప్రభు వారు. ఆయన నోటితో ఒక్కరిని కూడా తిట్టలేదండి. ఆయన చేతితో ఒక్కరిని కూడా కొట్టలేదండి. ఆయనకు అధికారం ఉన్నా కూడా ఏ ఒక్కరిని కూడా శపించలేదండి. ఆయన దగ్గరికి ఎవరొచ్చినా కూడా అందరినీ కూడా ఆయన చేర్చుకున్నాడు. ప్రతి ఒక్కరి అవసరంగా తీర్చాడండి. ఆయన ఎలాగైతే దేవుడు అని చెప్పడానికి అనేకమైన రుజువులు, ఆధారాలు కూడా మనకు దేవుడు దయచేశాడు. మనకి అందరూ చూస్తుండగానే చనిపోయాడు. మళ్ళీ అందరూ చూస్తుండగానే తిరిగి లేచాడండి ఆయన. అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణం అయిపోయాడండి ఆయన. ఈవేళ ఆదాము దగ్గర నుంచి మొదలు పెట్టి
ఈవేళ బైబిల్లో ఎన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయో, వాళ్ళందరూ ఎక్కడైతే జీవించారో, ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంతవరకు చరిత్రలో అలా నిలిచిపోయినాయండి. ఈవేళ బైబిల్ నిజమంటానికి కారణం ఏంటంటే బైబిల్లో ఉన్న ప్రతి ఊరు ఉంది, ప్రతి జాతి కూడా ఉందండి ఈవేళ. కనుక స్వేచ్ఛ చిత్తం నీకు ఇచ్చాడు. నువ్వు నమ్మకపో, నమ్మకపోయినా నువ్వు బ్రతుకుతావు, నమ్మకపోయినా నువ్వు గొప్ప స్థితిలో ఉంటావు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటేనే గొప్పవాడిని అయిపోతాను, దేవుణ్ణి నమ్ముకోకపోతే నేను చెడిపోతాను అని మనం చెప్పుకోవాల్సి వద్దండి. ఎందుకంటే ఈవేళ దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు అనేక మంది ఈవేళ ప్రపంచాన్ని శాసిస్తున్నారండి. ఈవేళ అది దేవుడు లేని విజయం. గుర్తుపెట్టుకోండి, దేవుడు లేని విజయం అండి అది. నీకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు, నీకు బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ బలాన్ని ఉపయోగించుకుని నువ్వు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. నువ్వు దేవుడు ఈవేళ రాజ్యాలు సంపాదించుకోవచ్చు, అధికారాలు సంపాదించుకోవచ్చు, ఉన్నతమైన పదవులు సంపాదించుకోవచ్చు. ఈవేళ గొప్ప గొప్ప స్థితిలో మనం ఉండొచ్చండి. ఈ హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు దేవుడు. కష్టపడిన ప్రతి ఒక్కడు కూడా బాగుంటాడండి. ఈవేళ నువ్వు కష్టపడితే నువ్వు ఖచ్చితంగా బాగుంటావు. నువ్వు భూమి మీద వాడు తన తెలివితేటలు మంచికో చెడుకో దేనికో దానికి ఉపయోగించుకుని వాడు ఈవేళ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఈవేళ మనుషులు ఈవేళ దేవుడు ఆ సామర్థ్యాన్ని కలుగజేశాడు. అయితే దేవుని విషయంలో నీకు పూర్తి స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నమ్మకపోయినాను బ్రతుకుతావు నువ్వు. అది దేవుడు మనకి ఇచ్చిన స్వతంత్రత అండి. జ్ఞానము గలవాడైతే అసలు దేవుడు నన్ను ఎందుకు సృజించాడు, ఎవరు దేవుడు అని తెలుసుకుంటాడు. జగత్ పునాది వెయ్యబడక మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనల్ని కుమారులుగా స్వీకరించుకున్నాడు. జగత్ పునాది వెయ్యబడక మునిపే అనుకున్నాడండి. ఈ సృష్టి లేనప్పుడే, జగత్తు లేనప్పుడే దేవుడు మనం ఆయనకు కుమారులుగా ఉండాలని చెప్పి క్రీస్తులో మనల్ని నిర్మించుకున్నాడు దేవుడు. ఈ విషయాన్ని జ్ఞానము గలవాడు తెలుసుకుంటాడండి. అందుకే సువార్త నశించుచున్న వారికి వెరితనము కానీ, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి, సువార్తలో శక్తి ఉంది. అనేక మంది దేవుని తిరస్కరించినటువంటి వారు అనేక మంది తర్వాత రక్షించబడిన సందర్భాలు అనేకం కనబడుతున్నాయండి. మనం అనుకుంటున్న ఈవేళ యేసుక్రీస్తుని దూషించేస్తున్నాం అని అనుకుంటున్నారు కదా, కానీ ఆయన వేచి చూస్తున్నాడన్న సంగతి మీకు తెలియదండి. మీరు కూడా మారాలని, మారు మనసు పొందాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈవేళ అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అంటే నువ్వు ఎవరినైనా ఎన్నుకునే స్వతంత్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే ఈవేళ ఇన్ని రకాల మతాలు, ఇన్ని రకాల దేవుళ్ళు మనకు ఉండటానికి కారణం ఏంటంటే ఆ స్వేచ్ఛను. నువ్వు నిజమైన దేవుణ్ణి ఎన్నుకుంటావా, తర్వాత నీ జీవితం అద్భుతంగా ఉంటుంది మరణించిన తర్వాత. లేదా ఇప్పుడు నువ్వు ఎలాగైనా బతకొచ్చు. ఈవేళ ప్రతి ఒక్కడు బతుకుతాడు. దేవుడు చంపడానికి మనుషులు సృజించలేదండి. దేవుడు నీ దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినంత వరకు కూడా నువ్వు సంతోషంగానే జీవిస్తావు భూమి మీద. కానీ తర్వాత నీ జీవితం భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత పశ్చాత్తాపడినా, ఎంత ఏడ్చినా నీకు అసలు మారే అవకాశం నీకు ఉండదండి. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, 1 సంవత్సరం కాదు, 1000 సంవత్సరాలు కాదు, 1,00,000 సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాలు కాదు, యుగ యుగాలు కూడా పశ్చాత్తాపడుతూ ఆ వేదనలో నువ్వు జీవించవలసి వస్తుంది. అందుకే నమ్మి బాప్సం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును చెప్పి దేవుడు తెలియజేశాడు. నీకు స్వతంత్రం ఇచ్చాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, ఎవరినైనా ఆరాధించుకో. దేవుడు మానవుడికి ఇచ్చిన స్వతంత్రత అండి. ఇక రెండో విషయం వచ్చినట్లయితే నరుడు స్వతంత్రుడు. అంటే స్వేచ్ఛా చిత్తము నరుడు. అంటే నరుడికి దేవుడు ఎటువంటి స్వతంత్రాన్ని ఇచ్చాడంటే దేవుని విషయంలోనే కాకుండా తన నైతికంగా కూడా నువ్వు స్వతంత్రుడువే. నువ్వు నరుని యొక్క నైతిక స్వాతంత్రము అంటే నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛ, నువ్వు జీవించే విధానం, నీ స్వభావము, నీ స్వరూపమును నరుడు ఏమై ఉన్నాడో అనే దాన్ని సూచిస్తుందండి. సపోజ్ నువ్వు ఏమై ఉన్నావో, ఎటువంటి వాడు అయి ఉన్నావో, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నావో
నీ స్వరూప స్వభావాలు చెప్పేస్తుంటాయి. నరుని స్వభావము స్వరూపము నరుడు ఏమై ఉన్నాడో అనే దాన్ని సూచిస్తుంది. ఉదాహరణ తెలియజేస్తాను చూడండి. కయీను ఉన్నాడు, హత్య చేశాడండి. అతని హంతకుడుగా అతని స్వభావం చెప్తుందండి. అతని మాట కోపం, అతని ఆలోచన చెడు. తన తమ్ముడిని హత్య చేసి హంతకుడిగా గుర్తింపబడ్డాడు. కయీను మనకు గుర్తొచ్చిన ప్రతిసారి కూడా హంతకుడు మనకు అతని స్వరూప స్వభావాలు మనకు ఎలా కనబడుతున్నాయంటే ఒక హంతకుడిని, దేవుణ్ణి ఎదిరించే స్థాయిని మనకు గుర్తుకొస్తుంటాయి. మరి హేబేలు చూడండి, దేవునికి ఇష్టడిగా, దేవుని కొరకు చనిపోవటానికి కూడా వెనకాడినటువంటి వాడిగా, నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఈవేళ వ్యక్తి యొక్క స్వరూప స్వభావాలను బట్టి మనం కొంతమందిని అందరినీ చెప్పలేమండి. ఎందుకంటే కొంతమంది మేకవన్ని పుళ్ళు ఉంటారు, పైకి ఒకటి లోపల ఒకటి. కొంతమంది స్వరూప స్వభావాలను బట్టి ఎవరు ఎటువంటి వారో చెప్పేయచ్చు మనం. మరి కొంతమంది అయితే ఎవరికో కొంతమంది మాత్రమే, లోన ఒకటి బయట ఒకటి ఉంటుందండి. అందుకే మనుషుల్ని గురించి జాగ్రత్త అని చెప్పాడు యేసు ప్రభు వారు. ఎందుకంటే ఒక సింహం దాని క్యారెక్టర్ మనకు తెలుసు, ఒక పాము దాని క్యారెక్టర్ మనకు తెలుసండి, ఒక పావురం దాని క్యారెక్టర్ మనకు తెలుసండి, ఒక కుక్క దాని క్యారెక్టర్ మనకు తెలుసండి. ఒక చెట్టు అది మంచిదా చెడ్డదా మనం చూసి చెప్పేస్తాం మనం. కానీ మనుషులు అంతవరకు బాగానే ఉంటారు, తర్వాత ఎప్పుడు సడన్గా రివర్స్ అయిపోతాడో, సడన్గా మారిపోతాడో మనకు తెలియదండి. అంతవరకు స్నేహితుడు ఉన్నాడు శత్రువు అయిపోతుంటాడు. భార్యాభర్త ఇద్దరు చాలా సంతోషంగా కలిసి చూస్తుంటారు. వాడు సడన్గా మరి ఏమొస్తుందో తెలియదు, కానీ దేనితోటో కొడతాడు, తను చనిపోతుందండి. అంతవరకు కాపురం చేసి పిల్లల్ని కానీ ఊహించని షాక్ అండి ఇవి. స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య ఇలా చూస్తున్నాం మనం. కానీ మరికొంతమందిని అయితే వారి స్వరూప స్వభావాలను బట్టి, ఎందుకంటే దేవుడు నరుని స్వతంత్రంగానే చేశాడండి. నువ్వు చెడు వైపు వెళ్ళొచ్చు, మంచి వైపు వెళ్ళొచ్చు, చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. అలాగనే పరోను చూడండి, పరో కఠినుడిగా మనం చూస్తాం. మనం దేవుని ఎరగలేనటువంటి వాడిగా మనం చూస్తాం. మనం మోషేని చూడండి, మోషేని చూస్తే మనకి ఏం గుర్తుకొస్తుంది? మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లోనూ నమ్మకమైనటువంటి వాడు. దేవునికైనా కోపం వచ్చింది, కానీ మోషే కోపం రాకుండా దేవుడు తన ప్రజలను కాపాడుకున్నట్లుగా ఒక మంచి నాయకత్వ స్వభావాన్ని, దేవునికే సర్ది చెప్పగలిగిన స్వభావాన్ని మనం చూస్తున్నాం. మనం ఇక్కడ నరుని యొక్క స్వభావాన్ని బట్టి మన నరుడి మనం చెప్పొచ్చండి. అలాగనే ఏలియాను చూసినట్లయితే ఎటువంటి స్వభావం, ధర్మశాస్త్రాన్ని మరలా ఇశ్రాయేల్ ప్రజల మధ్య నిలపాలని ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఆ ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్లకుండా బయలుదేవతలు ఆరాధింప చేసినటువంటి ఆహాబు యెజబెల్ని ఎదిరించడానికి ఒక శక్తిగా మనం ఏలియాను గుర్తిస్తుంటాం. మనం దేవుడు అంటే ఎంత ప్రేమ, ఎంత భక్తి, అగ్ని కురిపించే మనిషిగా మనం ఏలియాను చూస్తూ ఉంటాం. మనం అలాగనే ఆహాబు యెజబెల్ని ఏం చూస్తుంటాం? మనం దేవుని ఆరాధిస్తున్నటువంటి వారిని బలిపీఠాల బద్దలుగొట్టి వారిని చంపించినటువంటి క్రూరత్వాన్ని మనం ఆహాబు యెజబెల్లో మనం చూస్తుంటాం. మనిషి యొక్క స్వరూప స్వభావాలను బట్టి వారు ఏంటో మనం చెప్పొచ్చని మనం. అలాగనే యేసుప్రభు 12 మంది శిష్యుల్లో 11 మందిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అలాగనే ఇస్కరియోతు యూదాను చూస్తే ఏమనిపిస్తుందండి? వాళ్ళ గురించి మనం విన్నదాన్ని బట్టి, వాళ్ళు చేసిన దాన్ని బట్టి, వారి స్వరూప స్వభావాలను బట్టి దేవుడు మనం ఏంటో చెప్పుకోవచ్చు, వాళ్ళు ఏంటో చెప్పొచ్చు మనం. అలాగనే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకుల గురించి మనం ఏమనుకుంటాం? వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏమనుకుంటాం? యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసిన తిరుగుబోతులు మనం చూస్తుంటాం. మన వారి స్వరూప, వాళ్ళ మాట్లాడిన విధానాన్ని బట్టి. అలాగే అరమతి యేసుప్రభు గురించి చూడండి, అంతవరకు పబ్లిక్ అవ్వలేదండి యేసు ప్రభు గురించి. కానీ ఆయన సిలువేసినప్పుడు తెగించి పిలాతు యొద్దకు వెళ్ళి యేసు దేహం తనకు కావాలని అడిగి, చూడండి, మంచి చేసిన వాళ్ళు కనబడుతున్నారు, చెడు చేసిన వాళ్ళు కనబడుతున్నారండి. అందుకంటే నరుడు స్వేచ్ఛా చిత్తము కలిగినటువంటి వాడు. నరుడికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చేసాడు, మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, అయినా బ్రతికే ఉంటారండి వాళ్ళు. అయినా గొప్ప గొప్ప స్థానాల్లో ఉంటారండి వాళ్ళు. దేవుడిచ్చిన స్వేచ్ఛ అండి అది. ఇక్కడ మంచివారిని చూస్తున్నాం, చెడ్డవారిని చూస్తున్నాం. హేబెలు మంచివాడు,
కయీను చెడ్డవాడిగా చూస్తున్నాం మనం. ఫరో చెడ్డవాడు, మోషే మంచివాడిగా చూస్తున్నాం మనం. ఏలియా దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి వాడు. కానీ అహాబు, యెజెబెలు ఆ దేవుని పనిని నాశనం చేయటానికి దేవుని ప్రవక్తను చంపినటువంటి క్రూరులుగా మనం చూస్తున్నాం. మనం ఇస్కరియోతు యోధ నమ్మిన యేసుప్రభుని మోసం చేసిన వాడిగా మనం చూస్తున్నాం. మనం గమనించండి. అలాగనే అరమత యోసేపు అంతవరకు కూడా బయటికి రాలేదండి. అతను యేసుప్రభు అంటే ఇష్టమే, కానీ తెగించి యేసు దేహం తనకి ఇమ్మని పిలాతుని అడిగాడండి. తనకు తొలిపించుకున్న సమాధిలో అతను యేసుప్రభుని పెట్టాడండి. ఆ సమాధి చేయటానికి నికోదేము 100 సేర్ల అత్తరు తీసుకొచ్చాడండి. వీళ్ళు చూడండి, గమాలియేలు శాస్త్రులతోటి పరిశోధకుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ యేసుప్రభు గనక దేవుని చేత నడిపింపబడినవాడైతే, దేవుని చేత పంపబడినవాడైతే, అతన్ని గనక మనం ఏదైనా అన్నట్లయితే మనకి కీడు సంభవిస్తుంది. కనుక ఆచితూచి మాట్లాడని చెప్పి అక్కడ ఉన్న వారందరికీ హెచ్చరిక చేసిన ఒక మంచివాడికి గమాలియేలు మనం చూస్తున్నాము. వ్యక్తి స్వరూప స్వభావాలను బట్టి మనం ఏంటో మనం చూడగలను. మనం అలాగనే మన ప్రకృతి సంబంధంగా చూసినట్లయితే ఒసామా బిన్ లాడెన్ని చూడండి. అక్కడ అమెరికా టవర్స్ని పడగొట్టి కొన్ని 100 మంది చనిపోవడానికి కారకుడు అయిపోయాడు అతనండి. మనం చూస్తున్నాం. దావూద్ ఇబ్రాహింను చూస్తే అతని స్వరూప స్వభావం చూస్తే మనకి ఏమనిపిస్తుంది? అతను ఒక ఎటువంటి వాడు దావూద్ అబ్రహాం మనకి ఎంతమందిని చంపించడానికి కారకుడయ్యాడో మనం చూస్తూ ఉంటాం. మనం అలాగనే ఇంకా చూసినట్లయితే మనం ఒక మదర్ తెరిసాని చూడండి. ఆమె చేసిన సేవ మనకు గుర్తుకొస్తుంటుందండి. ఒక అబ్దుల్ కలాం చూడండి, నిరాడంబరంగా ఎటువంటిది ఎవరి దగ్గర ఆశించకుండా ఒక నిరాడంబర జీవితం జీవించి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండి ఒక ఇస్రోకి చైర్మన్గా మనం చూస్తున్నాం. మనం మనిషి యొక్క స్వరూప స్వభావాలను బట్టి వాళ్ళు ఏంటో మనం కానీ మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు అండి. ఆ స్వేచ్ఛను మనకి ఇచ్చాడు దేవుడు. వేళ మనకి నువ్వు మంచిగా ఉంటే మేలు పొందుతావు, చెడుగా ఉంటే దాని యొక్క ఫలితాన్ని తర్వాత పొందుతావు. ఈ లోకంలో నీకు పొందకపోవచ్చు. ఈ లోకంలో దేవుడు లెక్కలు చూడండి, తర్వాత చూస్తాడు లెక్కలు. నువ్వు చేసిన వాటికి, నువ్వు మాట్లాడిన మాటలకి దేవుడు చూస్తుంటాడండి. అందుకే మానవుడు కీలుబొమ్మ కాదు, బుద్ధి లేని జంతువు కూడా కాదండి, కానీ దేవుని స్వరూపంలో చేయబడి ఆలోచించు ఆత్మ అయి ఉన్నాడండి. కనుక నువ్వు ఆలోచించు ఆత్మ అయి ఉండాలి. నువ్వు కీలుబొమ్మ కాదు, జంతువు కూడా కాదండి. నువ్వు దేవుని స్వరూపంలో చేయబడి ఆలోచించి ఆత్మ గనక నువ్వు మంచిగా ఆలోచించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అలాగనే మనిషి కూడా ద్వేషించి, తృణీకరించి, నిరాకరించే జీవై కూడా ఉన్నాడని గమనించండి. ఇది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ద్వేషించే తత్వం మనిషికి ఉంది, ప్రేమించే తత్వం మనిషికి ఉందండి. ఒకడు ప్రేమిస్తుంటే ఒకడు ద్వేషిస్తుంటాడు, ఒకడు చేర్చుకుంటుంటే ఒకడు తృణీకరిస్తూ ఉంటాడండి, ఒకడు నిరాకరిస్తూ ఉంటాడు. ఇటువంటి జీవై కూడా మానవుడు ఉన్నాడండి. దేవుని సత్యాన్ని నీవు నిరాకరింప కోరుకున్నట్లయితే, నీవు నిరాకరించిన దానికి ఫలితంగా దేవునికి లెక్క అప్పగించవలసిన వాడువై ఉన్నాడు. కనుక సహోదరుడా, నీకు స్వతంత్రం ఉంది. నువ్వు ఎలాగైనా జీవించవచ్చు, మంచివాడిగా జీవించవచ్చు, చెడ్డవాడిగా జీవించవచ్చు. కానీ జగత్ పునాది వెయ్యబడక మునిపే క్రీస్తులో దేవుడు తన కుమారులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకోవడని, ఈ తప్పులన్నీ తెలుసుకుని యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుని ఒప్పుకొని పాప క్షమాపణ బాప్సం పొంది నిత్య జీవానికి వాసుడిగా ఉండు. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్న ఆత్మగా నువ్వు జీవించు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి, 3వ భాగం తండ్రి రేపు చెప్పబోతుండగా ఆయన ఈ ప్రసంగం అందరూ విని తండ్రి, దేవుడు ఎంత స్వతంత్రాన్ని మాకు ఇచ్చాడో దేవుని విషయంలో కానీ మానవ జీవిత విషయంలో కానీ ప్రభు, నువ్వు ఎంత స్వాతంత్రాన్ని మాకు ఇచ్చావు. ఆ స్వాతంత్రాన్ని వీళ్ళ దుర్వినియోగం చేసుకుంటున్నారు తండ్రి. బ్రిటిష్ వారు తండ్రి భారతీయులను భయంకరంగా పరిపాలన చేస్తే తండ్రి, వారి కబంధాస్తాలు విడిపింపడి ఈవేళ మా నాయకులు, పాలకులు కబంధాస్తాలు చిక్కుకుపోయి తండ్రి, స్వతంత్రం లేనివారుగా తండ్రి మేము జీవిస్తున్నాం. కానీ పాపములకు మేము దోషలు అయినప్పుడు తండ్రి, ఆ పాపం నుంచి మమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా చేస్తే నిత్య జీవానికి వారసులుగా చేస్తే నీ కుమారుడిని యేసుక్రీస్తుని బట్టి స్తుతులు తెలియజేస్తాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాన్ని బాప్సం పొంది నీకిష్టమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ జీవించడానికి ప్రసంగం సహాయపడ్డా చేయమని క్రీస్తుని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్టిక్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.